చేత పట్టుకుని తమిళనాడు నుంచి వచ్చిన దంపతుల పట్ల ఓ వైసీపీ నేత దారుణంగా ప్రవర్తించాడు. 3 ఏళ్ల పాటు చీనీ తోటలో నిర్బంధించి తక్కువ కూలీకి వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. ఆఖరికి స్వస్థలానికి వెళతామన్న అనుమతించేది లేదని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. బయటకు చెప్తే ఏమవుతుందోనని భయపడిన ఆ బాధితులు తాజాగా స్వచ్ఛంద సంస్థ సాయంతో ఎట్టకేలకు బయటపడ్డారు. రెవెన్యూ పోలీస్ అధికారులు జోక్యం చేసుకుని ఆ దంపతులను వారి స్వస్థలానికి సురక్షితంగా పంపించారు. ధర్మవరం మండలం బడ్డన్నపల్లికి చెందిన వైసీపీ నేత బడ్డన్నపల్లి కేశవరెడ్డి 3 ఏళ్ల క్రితం తమిళనాడుకు చెందిన పళని దేవయాని దంపతులను తన చీనీ తోటలో పనికి కుదుర్చుకున్నాడు. బయటకు వెళ్లేందుకు వీల్లేకుండా తోటకే పరిమితం చేశాడు. తక్కువ కూలీ ఇస్తూ శ్రమ దోపిడీకి పాల్పడ్డాడు. పని వదిలి వెళ్లకుండా అగ్రిమెంట్ చేసుకుని బానిసలుగా మార్చుకున్నాడు. స్వగ్రామానికి వెళ్లి వస్తామన్నా అనుమతించలేదు. దిక్కుతోచని స్థితిలో బంధువుల సాయంతో జిల్లాలోని రెడ్స్ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు ఆ దంపతులు. స్వచ్ఛంద సంస్థ విషయాన్ని ఆర్డీఓ దృష్టికెళ్లడంతో పోలీసు భద్రతతో వీఆర్ఓ వారిని స్వస్థలానికి తీసుకెళ్లారు. ధర్మవరం రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో వైసీపీ నేత కేశవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూలీలను నిర్బంధించడం, బెదిరించడం, తక్కువ కూలీ చెల్లించడం కార్మిక చట్టాల ప్రకారం నేరమని, కేశవరెడ్డిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల దారుణాలు ఒక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొత్త గీత పట్టుకుని తనకు వచ్చిన వారిని కూడా వైసీపీ నేతలు 3 ఏళ్లుగా నిర్ధారించి ధర్మవరం లోని సొంత వెట్టి చాకరీ చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి కూలీలతో పాటు స్వచ్ఛంద సంస్థలకు చెందిన కొంతమంది ప్రతినిధుల దృష్టికి తమిళనాడుకు చెందిన దంపతులు తీసుకెళ్లారు. తమను 3 సంవత్సరాలుగా వైసీపీ నేత కేశవరెడ్డి నిర్బంధించారు. తమను స్వస్థలానికి పంపడం లేదు, పూర్తి స్థాయిలో నిర్బంధించి తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా తమిళనాడుకు చెందిన కూలీలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ధర్మవరం ఆర్డీఓ దృష్టికి తీసుకుని ఈ తరహాలో ధర్మవరం మండలం బడనపల్లికి చెందిన కేశవరెడ్డి తమిళనాడుకు చెందిన కూలీలను నిర్బంధించారంటూ కూడా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆర్డీఓ దృష్టికి తీసుకోవడంతో ఆర్డీఓ రెవెన్యూ అధికారులతో పాటు పోలీసుల దృష్టికి తీసుకెళ్లి తక్షణం వెంటనే కేశవరెడ్డి చేతిలో కూలీలు ఎవరైతే నిర్బంధాలు ఉన్నారో వాటిని విడిపించాలంటూ కూడా ఆదేశించారు. అక్కడికి వెళ్లిన అధికారులు తమిళనాడుకు చెందిన దంపతులతో అడిగారు, 8 రోజులుగా మీరు ఇక్కడ పనుల్లో ఉన్నారు, మీకు ఎంత మొత్తంలో డబ్బు ఇస్తున్నారు అంటూ కూడా చెప్పారు. తమకు తక్కువ మొత్తంలో వేతనం కూడా వెట్టి చాకరీ చేస్తున్నారు. రాత్రి 24 గంటల పాటు తమను తోటలోంచి బయటకు వెళ్తుండగా పూర్తిగా నిర్బంధించారు. ఇంకా బయట వ్యక్తులతో మాట్లాడుకోకుండా తమ స్వస్థలాలు కూడా పంపించడం లేదు. 3 సంవత్సరాలుగా తమ పూర్తి నిర్బంధంలో తమను ఇక్కడి నుంచి బయటకు పంపించి రక్షించాలంటూ కూడా వేడుతున్నారు. దీంతో పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు రంగంలో అధికారి తమిళనాడుకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇతర అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకుని పూర్తి స్థాయిలో దంపతులు ఎవరైతే నిర్బంధంగా ఉన్నారో వారిని ఇళ్ళకి కల్పించారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ సురేష్.